హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఫ్రైడే ఇడుముడి మూవీ అనేది రిలీజ్ అయింది. ఆ మూవీ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వావ్, రవితేజ గారు మళ్ళీ ఈ సినిమాలో ఇట్టుకొడతారని నేను ఆల్రెడీ చెప్పాను. నేనైతే వెయిటింగ్. మూవీ చూసి చాలా ఎక్సైట్ గా ఉంది. లేదెందుకు 9:50 షో ఉంది, వెళ్ళిపోదాం. నేను వెళ్ళేదైతే ఆరెంజ్ మాల్, ఇది ఆల్రెడీ చూశారు. అఖిల్ మూవీ అక్కడికి వెళ్ళాను. సేమ్ మళ్ళీ అదే స్క్రీన్ పడింది. అయ్యా నాకేదో స్క్రీనే పడుతుందా, పక్క ఇట్ అవుద్దబ్బా. ఆ వైబ్ తోనే ఉన్నాం. ఇదైతే నన్ను డిసప్పాయింట్ చేయకుండా ఉంటది అనుకుంటున్నాను. మూవీ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిందయ్యా, సూపర్. అసలు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా బాగుంది. అండ్ డాటర్ అండ్ ఫాదర్ మధ్య ఉన్న సీన్స్ వాళ్ళిద్దరు బాగా చేశారు, రవితేజ గారు అండ్ నక్షత్ర పాప. సో చాలా బాగుంది, చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. అండ్ దీంతో పాటు ఒక సస్పెన్స్ కూడా మెయింటైన్ చేశారు. అది ఇంకా ముందుకు ఎలా ఉంటుందో చూడాలి. చిన్న సస్పెన్స్ లాంటిది పెట్టారు, అది కూడా చాలా. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ సూపర్ అంటే సూపర్, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లోనే ఒక 2 సాంగ్లు ఉంటాయి, సూపర్ ఉన్నాయి 2 సాంగ్లు. జీవి ప్రకాష్ గారు చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ చాలా బాగుంది. అసలు థియేటర్ లో మ్యూజిక్ వింటుంటే నిజంగా ఒక కథ జరుగుతున్నట్టు అంత బాగుంది. సూపర్ గా ఉంది, న్యాచురల్ గా వెళ్ళిపోయింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లోనే మనకు వాళ్ళిద్దరు క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు, సూపర్ గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడే మూవీ మొత్తం అయిపోయి బయటకు వచ్చాను. సో మూవీ చూస్తున్నారు కదా మీరు కూడా. జనాలు ఫుల్ రౌండ్ ఫుల్ అయ్యారు. మార్నింగ్ షోకి ఫుల్ అయిపోయినట్టు ఇది చాలా తక్కువ జరుగుతుంది. అది ఆరెంజ్ మాల్ లో చాలా ఖాళీ ఉంటుంది. నేను చాలా సినిమాకి వచ్చాను, ఇక్కడ చాలా ఖాళీగా ఉంటుంది మార్నింగ్ షో. కానీ అలాంటి ఈ సినిమా ఫుల్ ఏంటంటే చూడండి ఎంత బజ్ క్రియేట్ చేసిందో. అండ్ సినిమా ఎలా ఉందంటే సూపర్ అబ్బా, అసలు మామూలు కాదు. వచ్చేటప్పుడు అసలు క్లైమాక్స్ తో చూసి వస్తున్నాం కదా, ప్రతి ఒక్కరికి ఎమోషన్ తో బయటకు వస్తాం. అంత బాగుంది అసలు, మామూలు కాదు. నిజంగా చెప్తున్నాను, అసలు సెకండ్ హాఫ్ ఒక ఇంటెన్స్ వేరే లెవెల్ ఎమోషన్. మాటలు కాదు, ఫ్యామిలీతో రాండి సినిమాకి. 5th క్లాస్ పిల్లలు కూడా ఈ సినిమా చూడొచ్చు, ఆడపిల్లలు అందరూ చూడొచ్చు. ఈ మూవీని చూడాల్సిన మూవీ అబ్బా. ఈ మూవీని మిస్ అంటే చేసుకోవద్దండి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ టాక్సిక్ వస్తుంది. టాక్సిక్ వస్తే వరల్డ్ వైడ్ మొత్తం థియేటర్స్ తీసుకున్నారు. ఈ సినిమా మనం ఇంకా ఇంటి చేస్తే, ఈ సినిమా ఇంకా బెడ్ చేస్తే ఇది చాలా థియేటర్స్ గా ఆడుతుంది. ఇది చూడాల్సిన మూవీ, పక్కా చెప్తున్నాను, చూడాల్సిన మూవీ. ఇలాంటి సినిమాని మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్నాను, మూవీ చూడండి. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ అక్కతో వెళ్ళండి, మీ చెల్లెలతో వెళ్ళండి, లేకపోతే మీ తమ్ముడితో ఎవరిదైనా వెళ్ళండి. ఇది పక్కా మేము ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. క్లీన్ గా ఉంది, కమర్షియల్ మూవీ లాంటిదే. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ లాగా ఫుల్ గా ఎలివేషన్స్ ఏమీ లేవు. సింపుల్ గా డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్, దాంతో పాటు వాళ్ళిద్దరు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అండ్ దాంట్లో ఒక ట్విస్ట్, అండ్ లాస్ట్ లో కమర్షియల్ గా ఎలా ఎంజాయ్ చేయాలో అలాగే ఎంజాయ్ చేశారు విత్ ఎమోషన్స్. నిజంగా చెప్తున్నా, నాకు సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అయితే అసలు మామూలు కాదు. నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది, అంత బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ కూడా, క్లైమాక్స్ వావ్ అని ఇచ్చేసి దాంట్లో మళ్ళీ ఎమోషన్స్ పెట్టారు. ఎండింగ్ కూడా ఎమోషన్స్ అవుతుంది. అసలు చాలా చాలా బాగుంది చెప్తున్నాను. ఈ మూవీ చూడాలి, చూసేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 5 అయితే బాగా నచ్చింది. అండ్ రవితేజ గారు ఎరగొట్టేశారు. మాస్ మహారాజా మళ్ళీ ఇటు కొట్టారప్ప, ఇటు పళ్ళకి ఎక్కేశారు. ఈ రవాణాకి మళ్ళీ ఇంకొక హిట్ అంతే. ఈ రవాణాకి మళ్ళీ ఇంకొక హిట్. మూవీ అయితే చాలా బాగుంది, ఇటు కొట్టేశారంటే. ఎవరైనా చూడండి, నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.